పేరు దుర్గం శ్రీనివాస్. నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అదే మన వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీ గారు. నేను ఈరోజు హైదరాబాదు కోటిలోని కమిషనర్ గారిని కలవడం కొరకు రావడం జరిగింది. మన వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవోలన్నీ కూడా రెన్యువల్స్ రావడం జరిగింది. నిన్న సాయంత్రము ఎన్హెచ్ఎంలో పనిచేసేటువంటి ఉద్యోగులది కూడా జీవో రావడం జరిగింది. డిఎంఈ, టీవీవీపీ, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డ్రగ్స్ కంట్రోల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడికల్, తర్వాత డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, తర్వాత మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ బోర్డు, తర్వాత ఎన్హెచ్ఎంలో పనిచేసే ఉద్యోగులందరి జీవో రెన్యువల్ రావడం జరిగింది. ఈ రెన్యువల్స్ కొరకు మన సంఘం అనేక ప్రయత్నాలు, గత 2 నెలల నుంచి రెన్యువల్స్ రాకపోతే జీతాలు ఆగిపోతాయి కాబట్టి మనకు ఏప్రిల్ 1 నుంచి జీతాలు ఇప్పటివరకు లేవు కనుక మనం జీతాల గురించి అడిగినప్పుడల్లా రెన్యువల్స్ రాలేదు అనేటువంటి సమాచారం ఇచ్చేవాళ్ళు అధికారులు. ఆ క్రమంలో మనం సంబంధిత మంత్రి దగ్గరికి, సంబంధిత అధికారు ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో కూడా మనం అనేక ప్రయత్నాలు చేసి మన యూనియన్ ఆధ్వర్యంలో అన్ని జీవోలు నిన్నటి వరకు రెన్యువల్స్ తెచ్చుకోవడం జరిగింది. ఉద్యోగులందరూ గమనించాలి, మన రాష్ట్ర నాయకత్వము ప్రతి క్షణము మీ మంచి కొరకు, మీ బాగోగుల కొరకు నిరంతరం పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తించాలి. మన సంఘంలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని సంఘానికి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎప్పుడు పిలిచినా వచ్చే విధంగా ఉండాలి. ఈరోజు అలంపూర్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగుల పోస్టు రాలేదనే అనడంతో వాళ్ళంతో కూడా పిలిచి ఈరోజు కమిషనర్ గారిని కలవడానికి వచ్చాం. కమిషనర్ గారు ఈరోజు ఏదో ఎమర్జెన్సీ మీటింగ్లో వెళ్ళారు. సంబంధిత సెక్షన్ వాళ్ళతో మాట్లాడి, అక్కడి ఉండేటువంటి సూపరింటెండెంట్, ఎల్డీసీలతో మాట్లాడి సమస్య పరిష్కరించే దిశగా మాట్లాడి వారిని ఈరోజు పంపించడం జరిగింది. ప్రతినిత్యం ఈ రాష్ట్ర నాయకత్వము మన ఉద్యోగ బాగోగుల కొరకు ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరంతా కూడా ఈ సంఘానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన డిపార్ట్మెంట్లో అన్ని జీవోలు తెప్పించుకోగలిగినాం. మీరు తెలుసుకోండి, వేరే అనేక డిపార్ట్మెంట్లలో ఇప్పటికీ రెన్యువల్స్ రాక నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. మనం రెన్యువల్స్ ఎప్పుడైతే అయిపోయినాయో అప్పటి వరకే పెండింగ్ ఉన్నాయి. ఏప్రిల్ వరకు మనకు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలే పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా ప్రాసెస్లో ఉన్నది. మనం ఈరోజు మాట్లాడడం జరిగింది అందరు అధికారులతోటి. త్వరలోనే మన జీతాలు కూడా ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. త్వరలోనే జీతాలు అందరికీ కూడా ఇప్పించే బాధ్యత మన రాష్ట్ర నాయకత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.